రక్షణ అనేది లేదు. ఇవాళ మీరు చూడండి, నిజామాబాద్లో డైరెక్ట్ రౌడీ షీటర్ కానిస్టేబుల్ చంపేసింది. రౌడీ షీటర్ నిన్నగాక మొన్న హైదరాబాద్లో డైరెక్ట్ డీసీపీ గారి మీదే హత్యా ప్రయత్నం చేశాడు, కత్తితోని చేసే ప్రయత్నం చేశాడు. మొన్న గోరక్షకుడైనటువంటి కార్యకర్త మీద, గోరక్షకుడి మీద డైరెక్ట్ కాల్పులు జరిపారు, తుపాకుతో కాల్పులు జరిపారు. అంటే రౌడీ షీటర్స్ రాజ్యం వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి ఎంఐఎం పార్టీ వత్తాసు పలుకుతున్నది. ఎంఐఎం పార్టీ మొదట కూడా సంఘ విద్రోహక శక్తి పార్టీ, సంఘ విద్రోహక పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ వల్ల ముస్లిం సమాజం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ఏం ఉపయోగం లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఎంఐఎం పార్టీ గోరక్షకుడి మీద కాల్పులు జరిగిన రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ కార్యకర్త. నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి, దాంతోపాటు కానిస్టేబుల్ మీద, చారి గారి మీద హత్య చేసినటువంటి వ్యక్తి రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ. నేను హోమ్ మినిస్టర్గా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను పోయి ఇలా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతాయుతంగా వివరిస్తున్న బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక రౌడీ షీటర్ క్రిమినల్ కేసులు రెండు సార్లు పీడీ యాక్ట్ లో జైలుపోయిన వ్యక్తి, రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి, అనేక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఇలా డీసీపీ చైతన్య గారి మీద, కానిస్టేబుల్ చారి గారి మీద కత్తితో హత్య ప్రయత్నం చేస్తే ఆత్మరక్షణార్థం వీళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే వాళ్ళ రౌడీ షీటర్ గాయపడ్డాడు. ఆత్మరక్షణార్థం ఫైర్ చేస్తే ఇవాళ వీళ్ళు ఫైర్ చేయకుంటే ఇలా డీసీపీ గారి ప్రాణాలు పోయేటి, కానిస్టేబుల్ చారి గారి ప్రాణాలు పోయేటి. ఆత్మరక్షణార్థం కాల్పులు జరిగితే వాడు రౌడీ షీటర్ వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే వాడిని పోయి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీ నాయకులు పోయి పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపి ప్రాణాలను కాపాడుకుని ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి చైతన్య డీసీపీ గారు, చారి కానిస్టేబుల్ గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంటే నేను పోయి పరామర్శిస్తే ఎంఐఎం పార్టీలు పోయి రౌడీ షీటర్ పరామర్శించారు. ఒక రాజకీయ పార్టీ నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఇలా పోలీస్ అధికారులు పరామర్శిస్తారా, రౌడీ షీటర్లు పరామర్శిస్తారా? ఆలోచించాల్సిన అవసరం అనేది. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఒక హోమ్ మినిస్టర్ గా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. లైసెన్స్ లేకుండా తుపాకులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, తుపాకీ ఉండాల్సింది సరిహద్దులో ఉన్న జవాన్ దగ్గర, ఈ సమాజాన్ని రక్షించే పోలీస్ దగ్గర. కానీ ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ అధికారులకు స్వేచ్ఛనీయాలే. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి, చంపే ప్రయత్నం చేసినటువంటి, చారి కానిస్టేబుల్ గారి మీద హత్యాయత్నం చేసినటువంటి ఆ నిందితుని కఠినంగా శిక్షించాలే. మేము నిజామాబాద్లో చేసినాం, ఇక చెయ్యము అనుకుంటే నిజామాబాద్ తర్వాత రెండు దాడులు జరిగినాయి, కాల్పులు జరిగినాయి, హత్యాయత్నం జరిగింది. కానీ ప్రభుత్వం అంటే భయం లేదు రౌడీ షీటర్లకు.